బీటెక్ బీఎస్సీ అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? అది కూడా 100% ప్లేస్మెంట్ గ్యారంటీతో. జీడీ గోన్కా యూనివర్సిటీ, హర్యానా. ప్రపంచంలోనే ఫస్ట్ 100% రెన్యూవబుల్ ఎనర్జీ సిటీ. ఫాజిల్ ఫ్యూయల్స్ కి గుడ్ బై. గ్రీన్ ఎనర్జీ శకానికి స్వాగతం. సూర్యకాంతితో వెలిగిపోయే స్మార్ట్ సిటీ ప్లాన్. ఎండలో కూడా కూల్ గా ఉండే సిటీ కూలింగ్ సిస్టమ్. ఇది ఫ్యూచర్ అమరావతి సస్టైనబుల్ గ్రీన్ ఎనర్జీ ప్లాన్. గ్రీన్ ఎనర్జీ రెవల్యూషన్ ఏపీ నినాదం. గతంలో హరిత విప్లవం చూసాం, ఇప్పుడు హరిత శక్తి విప్లవం చూస్తాం. సోలార్, విండ్, హైడ్రో పవర్ తో ఆంధ్రప్రదేశ్ రాజధానిలో వెలుగులు నింపాలని ప్రణాళిక. 100% పునరుత్పాదక శక్తితో అమరావతిని నడిపించేందుకు ప్రభుత్వం ముందడుగు. అమరావతి 2050 నాటికి 2700 మెగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తూ పర్యావరణ సుస్థిరతలో ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలన్నది ఆకాంక్ష. కృష్ణానది ఒడ్డున 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అమరావతి కొలువుదీరుతోంది. స్మార్ట్ సిటీ డిజైన్ తో గ్లోబల్ బెంచ్ మార్క్ సెట్ చేస్తోంది. జీరో కార్బన్ ఫుట్ ప్రింట్ తో అమరావతి క్లీన్ ఫ్యూచర్ ని అందిస్తోంది. 16 అంగన్వాడీలు, 14 ఈ హెల్త్ సెంటర్లు, 13 పబ్లిక్ స్కూళ్లు, ఒక మల్టీ ఫెయిత్ ఫ్యూనరల్ సెంటర్ అంటే శ్మశానంలో 415 కిలోవాట్ల రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ ని ప్రభుత్వం ఇన్స్టాల్ చేసింది. అన్ని ప్రభుత్వ కమర్షియల్ బిల్డింగ్లలో సోలార్ ప్యానెల్స్, నెట్ మీటరింగ్ తప్పనిసరి చేసింది. ఆల్ ఇన్ ఆల్ ఓన్లీ సోలార్. 2019లో ఏపీ సిఆర్డిఏ యుఏఈకి చెందిన తబ్రీద్ సంస్థతో చేసుకున్న ఒప్పందంతో 20,000 రిఫ్రిజిరేషన్ టన్నుల డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ ని ప్రభుత్వ కాంప్లెక్స్ లో అభివృద్ధి చేస్తోంది. ఇది హైకోర్టు, సెక్రటేరియట్ వంటి బిల్డింగ్ల కూలింగ్ కోసం 50% విద్యుత్ డిమాండ్ ని తగ్గిస్తుంది. దుబాయ్ లాంటి నగరాల్లో భానుడి భగభగలకు చల్లటి దుప్పటి కప్పింది ఈ తబ్రీద్ కంపెనీయే. వరల్డ్ బ్యాంక్ భాగస్వామ్యంతో గ్లోబల్ గ్రీన్ హబ్ $800 మిలియన్ లోన్ తో ప్రభుత్వం అమరావతిని క్లైమేట్ రెసిలియంట్ గ్రోత్ సెంటర్ గా తీర్చిదిద్దుతోంది. ఇందులో 22% రెసిడెన్షియల్ యూసేజ్ కి కేటాయించారు. 50,000 ఉద్యోగాల సృష్టితో ఆర్థిక అభివృద్ధి. గ్రీన్ ట్రాన్స్పోర్ట్ ఫ్యూచర్ రైడ్. అమరావతిలో రెన్యూవబుల్ ఎనర్జీతో మెట్రో, ఎలక్ట్రిక్ బస్ ఫ్లీట్ నడుస్తాయి. పబ్లిక్, ప్రభుత్వ వాహనాల కోసం విస్తృత ఈవీ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పార్కులు, వాక్వేలు, బస్ డిపోల్లో సోలార్ పవర్ హార్వెస్టింగ్ ప్లాన్ చేశారు. హీట్ వేవ్స్ కి కూలింగ్ టెక్. 2024లో 47.7 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలతో దక్షిణ భారతదేశంలో అత్యధిక హీట్ వేవ్ డేస్ ఎదుర్కొన్న ఏపీలో అమరావతి కూలింగ్ డిమాండ్ ని ఎనర్జీ ఎఫిషియెంట్ సిస్టమ్స్ తో తీరుస్తుంది. 2029 నాటికి 19.9 గిగావాట్ల పీక్ డిమాండ్ ని సమర్థంగా నిర్వహించేలా ప్రణాళికలు రెడీ చేస్తోంది. సింగపూర్ మాస్టర్ ప్లాన్ తో రూపొందించిన అమరావతి అడ్మినిస్ట్రేటివ్, హెల్త్, ఫైనాన్స్, స్పోర్ట్స్, జస్టిస్, టూరిజం వంటి 9 థీమ్స్ తో వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా రెన్యూవబుల్ పవర్ పైనే డిజైన్ చేశారు. గ్రీన్ బిల్డింగ్స్ తో సస్టైనబుల్ లివింగ్. అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్ లోని అన్ని మేజర్ బిల్డింగ్లు గ్రీన్ బిల్డింగ్ స్టాండర్డ్స్ ని అనుసరిస్తాయి. ఎనర్జీ ఎఫిషియన్సీ, తక్కువ కార్బన్ ఫుట్ ప్రింట్, రిసోర్స్ ఆప్టిమైజేషన్ ని నిర్ధారిస్తాయి. చుట్టూ బ్లూ థీమ్ తో కెనాల్ ఛానలైజేషన్ ని మాస్టర్ ప్లాన్ లోనే భాగం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో వేడిమిని ఇది కొంత తగ్గిస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన గ్రాండ్ లాంచ్ తో అమరావతి గ్లోబల్ అటెన్షన్ లోకి వెళ్ళింది. అమరావతి రాజధాని గ్రీన్ ఫ్యూచర్ కి గ్లోబల్ ల్యాండ్ మార్క్. సస్టైనబిలిటీ, ఇన్నోవేషన్, ఇంక్లూజివిటీతో భారత క్లీన్ ఎనర్జీ విజన్ ని ప్రపంచానికి చాటి చెప్పే ఒక ఐకానిక్ సిటీగా రూపొందుతోంది.